హాయ్ ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ బేసిస్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్ మీద కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్లో పని చేయుటకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్కి డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి వస్తుంది ఇన్ ఫేవర్ ఆఫ్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 400 రూపీస్ ఫీజ్ ఎవరు కట్టాలి అంటే ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్ మాత్రమే కట్టాల్సి వస్తుంది. ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీ అనేది ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఈ జాబ్కి ఒకవేళ మీరు క్వాలిఫై అయితే జనవరి 22, 2004 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ 4 గంటల లోపల మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు, మీరు ఆఫ్లైన్లో ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్లో ఒక డ్రాప్ బాక్స్ అనేది ఉంటుంది. మీరు ఈ పీడిఎఫ్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి దానితో పాటు డీడీ కూడా అటాచ్ చేసి మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేయాల్సి వస్తుంది. అటాచ్ చేసి అక్కడ ఉన్నటువంటి డ్రాప్ బాక్స్లో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ లోపల మీరు డ్రాప్ చేయాల్సి వస్తుంది. క్యాండిడేటే డ్రాప్ చేయాలా అంటే క్యాండిడేటే డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు వెళ్ళి కూడా డ్రాప్ చేయొచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ వచ్చేసి శాంక్షన్ పోస్ట్ వచ్చేసి 5 ఉంటే దాంట్లో వర్కింగ్ 4 ఇచ్చారు, వేకెంట్ ఒక పొజిషన్ ఉంది. రెమ్యునరేషన్ వచ్చేసి 18,500 రూపీస్ ఉంటుంది. ఇది అవుట్ సోర్సింగ్ జాబ్. అలాగే పోస్ట్ మార్టం అటెండెంట్ వచ్చేసి ఇక్కడ కూడా అంతే, శాంక్షన్ పోస్ట్ 2 ఉంటే ఆల్రెడీ వర్కింగ్ ఒకటి ఉంది, వేకెంట్ ఒక పోస్ట్ ఉంది. దీనికి 15,000 రూపీస్ శాలరీ అనేది ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఈసీజీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, క్యాథలాబ్ టెక్నీషియన్, ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, మీరు వాటిని చూసుకోవచ్చు. ఇక్కడ పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది. అనిస్థీషియన్ టెక్నీషియన్కి అయితే 32,670 రూపీస్ ఇచ్చాడు, అది కూడా కాంట్రాక్ట్ బేసిస్. ఇక్కడ చూసుకున్నట్టయితే రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక్కటే కాదు, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ కాకినాడ, అంటే కాకినాడలో ఉండే మెడికల్ కాలేజెస్లో మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ పోస్ట్ వైజ్ ఇక్కడ శాలరీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ పోస్ట్లకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే ఎనీ డిగ్రీ ఉండాలి, విత్ పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉండాలి, లేదంటే బీటెక్ ఇన్ సిఎస్సి, ఐటీ, ఈసీఈ, లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్, లేదంటే బీకామ్ కంప్యూటర్స్ చదివి ఉండాలి. బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకైతే పీజీడీసీఏ సర్టిఫికేట్ అవసరం లేదు. మరియు పోస్ట్ మార్టం అటెండెంట్కి ఎస్ఎస్సి ఉంటే చాలు. ఇక్కడ వేరే పోస్టులకి క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది, మీరు కావాల్సింటే ఓపెన్ చేసి మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీరు కావాల్సింటే కాకినాడలో వర్క్ చేయదలుచుకున్నట్టయితే మీరు కావాల్సింటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ ఇచ్చారు. ఇక్కడ ఓసీకి అయితే 42, ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ 47 ఇయర్స్ లోపు ఉండాలి, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 52 ఇయర్స్ లోపు ఉండాలి, మరియు వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ నోట్ అని ఇచ్చారు, ద క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ది అప్లికేషన్ అలాంగ్ విత్ డీడీ, అదర్వైజ్ ద అప్లికేషన్ మే బి రిజెక్టెడ్. ద అప్లికేషన్ అండ్ డీడీ షుడ్ సబ్మిట్ ఆన్ ఆర్ బిఫోర్ February 3rd. సో ఇది అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇందులో మీ ఫోటో జత చేయాల్సి వస్తుంది, ప్లస్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి వాళ్ళు వేసుకుంటారు ఆఫీస్ వాళ్ళు. ఇక్కడ మీరు కావాల్సింటే దీంట్లో ఏ డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ని ఫిలప్ చేయాల్సి వస్తుంది. మీరు ఒకవేళ మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే మల్టిపుల్ పోస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ద అప్లికెంట్ షుడ్ బి సబ్మిట్ సెపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ క్యాడర్ అని వచ్చారు. సో దాని అర్థం ఏంటి అంటే మీరు కావాల్సింటే మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ వేయాల్సి వస్తుంది. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ని ఎన్క్లోజ్ చేయకపోతే మిమ్మల్ని నాన్ లోకల్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ స్టడీ సర్టిఫికేట్స్ని కూడా మీరు అటాచ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చెక్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది, ఏ డాక్యుమెంట్స్ మీ అప్లికేషన్తో పాటు ఇవ్వాలి అని. ఇక్కడ ఉండేటువంటి సర్టిఫికేట్స్ అన్ని మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరు డ్రైవర్ పోస్ట్ కాకుండా వేరే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఈ సర్టిఫికేట్ అనేది అవసరం ఉండదు. ఇక్కడ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏవైతే అప్లికేబుల్ అవుతాయో ఆ సర్టిఫికేట్స్ అన్నిటిని మీరు ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత ఏ సర్టిఫికేట్స్ ఇచ్చారు అనేది ఎస్ ఆర్ నో ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్లో సిగ్నేచర్ అనేది ఇక్కడ చేసేసి అక్కడ ఇచ్చినటువంటి డ్రాప్ బాక్స్లో మీరు వాటిని డ్రాప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూసారా, ఫిల్డ్ ఇన్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ద relevant and necessary enclosures to be dropped in the assigned drop box near the recruitment cell. ఓకేనా, దాని అర్థమైతే అదే డ్రాప్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. మీ ఫామ్స్ అన్నీ ఒక ఎన్వలప్లో వేసి మీరు కావాల్సింటే అక్కడ డ్రాప్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.